ప్రైజ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుల దేవుని సన్నిధిలో గతించిన కాలమంతా కూడా తన కృపలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మళ్ళీ తిరిగి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం 4వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నా కన్ను దృష్టికి ఎల్లప్పుడూ యెహోవా వైపునకి తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను. కీర్తన గ్రంథము 25వ కీర్తన మరి 15వ శరణం. భక్తుడు అంటున్నాడు, మరి ఆయన కన్ను దృష్టి ఎల్లప్పుడూ దేవుని వైపు మాత్రమే తిరిగి ఉంటుందంట. కాబట్టి ఆయన బైబిల్ చదువుకొని పాట పాడుకోనాలన్నా ఏది చేయాలన్నా ఆయన దృష్టి దేవుని వైపునే మళ్ళుకుందంట. అప్పుడు తన పాదములు ఆపదల నుండి మరి ఆయనే ఆ చిక్కుల నుండి ఆయన తప్పించాడు, విడిపించాడు. అతని జీవితం చాలా ఆశీర్వదింపబడింది. మరి ఈ రోజున మన జీవితం ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది? ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపలు యేసునికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు నీకు వందం. నీ వైపు మా దృష్టి ఉంచినప్పుడు, నీ వైపు మేము తిరిగినప్పుడు, నీ వైపు మళ్ళుకున్నప్పుడు, నీ వైపు మేము ధ్యానిస్తున్నప్పుడు అయ్యా మా పాదములు తండ్రి లోకం వైపు వెళ్ళకున్నట్లు, లోకములు చిక్కబడుకున్నట్లు నువ్వు తప్పించేవాడు నాయన. దావీదుకు తండ్రి ప్రతి యవనస్తుడు పాదాలు తండ్రి లోకం వైపు పరిగెడుతున్నాయి తండ్రి. ఆ యవనస్తుడు పాదాలు దావీదుకు తండ్రి లోకం వైపు వెళ్ళకున్నట్లు తప్పించినాయన. దేవాని వైపు తిరిగే భాగ్యం తెచ్చాను. దేవానికి స్తోత్రాలు ప్రభు. నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు అయ్యా తండ్రి. యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నన్ను ప్రతి యవనస్తుని రక్షించుకొని ఆకర్షించుకో తండ్రి. ఒకరు నేను ఆకర్షించుకుంటే నా ఎద్దకు రాడని అసలు ప్రభా. ఇదిగో తండ్రి, నీ వైపు చూస్తున్న ప్రతి యవనస్తుని రక్షించుకోండి, ఆకర్షించుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని దీవించను. ఆ భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి. విదేశంలో బిడ్డలందరూ కూడా దీవించండి. ఉపాధి పనికి వెళ్తున్న బిడ్డలకి నాయన ప్రభు నీడగా ఉండండి తండ్రి. మన మంచి ఆరోగ్యాలతో నింపండి. ప్రతి కుటుంబంలో ప్రభు సమాధానం, సంతోషం దయచేయండి. చదువుకునే బిడ్డలు తండ్రి మరి రాకపోకలు మీరు తోడుగా ఉండండి. ఉద్యోగం చేసుకునే బిడ్డలకి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. దేవా పాడి పంటని మీరు ఆస్వాదించండి. వ్యవస్థలు దీవించండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి జైల్లో ఉన్న బిడ్డలకు విడుదల చేయండి తండ్రి ప్రభు. మీరే తోడు నడిపించవస్తుందని ఆయన. ఇగో తండ్రి, ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. చక్కటి పరిపాలన మాకు అనుగ్రహించమని మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. బానికి వందనాలు. వివాహం బిడ్డలకు వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి తండ్రి. మీరే తోడుగా నడిపించవస్తుందని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.